జనసేన పార్టీ నాయకుల పనితీరుపై ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన క్లాస్ పీకారు. క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ వినిపించడంలో నాయకులు వెనుకబడుతున్నారని, ప్రతి అంశంపైన తానే స్వయంగా స్పందించాల్సి రావడమేంటని ఆయన నిలదీశారు. ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు ఇచ్చింది నేను మాట్లాడటానికా, మీరు ప్రజల్లోకి వెళ్లి సమాధానం చెప్పడానికా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. గతంలో కూడా రోడ్లు వేసే దగ్గర నుంచి ప్రతి పని తన దగ్గరకు రాకూడదని, ప్రజలు ఏదైనా సమస్య ఉంటే ముందు స్థానిక నేత వద్దకు, తరువాత ఆ పైవారి దగ్గరకు, అప్పుడు కూడా పరిష్కారం కాకపోతే తన దగ్గరకు రావాలని పవన్ చెప్పారు. ముఖ్యంగా తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోవడంపై ఆయన సీరియస్ అయ్యారు. ఈ వ్యవహారంలో గత ప్రభుత్వ నేతల హస్తం, అధికారుల పాత్రపై ఆధారాలు ఉన్నా వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో నాయకులు విఫలమవుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు వేసే మైండ్ గేమ్ లో పడొద్దని, వారి బెదిరింపులకు లొంగకుండా వాస్తవాలతో సమాధానం చెప్పాలని హెచ్చరించారు. సమావేశంలో పవన్ నాయకులకు మరో కీలక హెచ్చరిక చేశారు. ప్రత్యర్థులు వ్యక్తిగత దూషణలకు దిగినా, మహిళలను లక్ష్యంగా చేసుకున్నా ఆవేశపడకుండా విఘ్నతతో వ్యవహరించాలని సూచించారు. సిద్ధాంతపరమైన పోరాటం చేయాలే తప్ప అనవసర వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించవద్దని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు సంయమనం పాటించాలని, కూటమి ధర్మాన్ని కాపాడుతూనే మన గొంతు వినిపించాలని హితవు పలికారు. చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని తెలుగుదేశం కార్యకర్తలకు చెప్పి వైసీపీ ట్రాప్ లో పడొద్దని సూచించారు. చివరిగా పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పవన్ పిలుపునిచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో 5 సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పదవులు వచ్చాయని విశ్రాంతి తీసుకోవద్దు, క్షేత్రస్థాయిలో జనసేన జెండాను పటిష్టం చేయాలని నేతలకు స్పష్టమైన సంకేతాలు పంపారు పవన్.